మీకు రూప్కుండ్ లేక్ గురించి తెలుసా? మీరు ఎప్పుడైనా ఈ మిస్టరీ కథ విని ఉంటే కామెంట్ చేయండి. రూప్కుండ్ లేక్ని మిస్టరీ లేక్ మరియు స్కెలిటన్ లేక్ అని కూడా అంటారు. దీనిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాలలో ఒక ఫారెస్ట్ రేంజర్ 1942లో కనుగొన్నాడు. ఆ లేక్ లోపల మరియు చుట్టుపక్కల పడి ఉన్న అస్థిపంజరాలను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటినుండి అక్కడ ప్రజలకి మరియు శాస్త్రవేత్తలకు, చరిత్రకారులకి అందరినీ ఆకర్షించింది. థియరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్. మొదట కనుగొనబడినప్పుడు అస్థిపంజరాలు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ పరిపాలిస్తున్న భారతదేశంలోకి చొరబడటానికి ప్రయత్నించి మరణించిన జపాన్ సైనికులకు చెందినవి అని మొదటి అంచనా. అస్థిపంజరాల వయస్సు కారణంగా ఈ అంచనా కొట్టివేయబడింది. తరువాత 1841లో టిబెట్ యుద్ధం తర్వాత హిమాలయాల్లో కనిపించకుండా పోయిన కాశ్మీర్కు చెందిన జనరల్ జోరావర్ సింగ్ మరియు అతని మనుషుల అస్థిపంజరాలు అని అనుకున్నారు. అయితే అది కూడా నీరరూపించకపోవడంతో ఈ అంచనా కూడా కొట్టివేయబడింది. తర్వాత సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేశారు. అందులో మొదటి పరిశోధన రేడియోకార్బన్ డేటింగ్. రేడియోకార్బన్ డేటింగ్ అంటే అస్థిపంజరాలపైన పరిశోధన చేసి వాటి వయస్సు కనుగొంటారు. 1960లలో నిర్వహించిన పరిశోధనలు మరియు తరువాత రేడియోకార్బన్ డేటింగ్ ఉపయోగించి ఎముకలు చాలా పాతవని, దాదాపు 850 నాటివని నిర్ధారించారు. ఆ తర్వాత జెనెటిక్ అనాలిసిస్ అంటే అస్థిపంజరాల జన్యు విశ్లేషణ మరియు DNA పరీక్ష అంటారు. 2004లో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ భారతీయ శాస్త్రవేత్తలు మరియు యూరోపియన్ జన్యు శాస్త్రవేత్తలు పాల్గొన్న పరిశోధన తర్వాత అస్థిపంజరాల మూలాల గురించి ఒక పూర్తి వివరణ ఇచ్చారు. DNA విశ్లేషణ అస్థిపంజరాలు రెండు విభిన్న సమూహాలకు చెందినవని సూచించింది. దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తుల సమూహం లేదా బహుశా ఒక కుటుంబం లేదా తెగ, మరియు తక్కువ వ్యక్తుల సమూహం అని చెప్పారు. ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ, హెయిల్స్టార్మ్ హైపోథెసిస్. వడగండ్ల వర్షం. సాక్ష్యం: అస్థిపంజరాలు ప్రధానంగా తల మరియు భుజాలపై గాయాలు కలిగి ఉన్నాయి, మరణానికి ఆకస్మిక మరియు హింసాత్మక కారణాన్ని సూచిస్తున్నాయి. పోరాటం లేదా రక్షణ సంకేతాలు ఏవీ గమనించబడలేదు. ఇది సంఘర్షణ లేదా జంతువుల దాడిని చూపిస్తుంది. చారిత్రక సంబంధం: హిమాలయ ప్రాంతంలోని స్థానిక ఇతిహాసాలు. నందా దేవి పుణ్యక్షేత్రానికి రాచరికపు తీర్థయాత్ర తప్పుగా జరిగినట్లు చెప్పారు. పురాణం ప్రకారం ఒక రాజు, అతని కుటుంబం మరియు అనేక మంది సరైన గౌరవం చూపనందున దేవత నందా దేవి ఆగ్రహానికి గురి అయ్యారు. జానపద కథల ప్రకారం వారు హింసాత్మక వడగళ్ల వానలో చిక్కుకుని మరణించారు. కరెంట్ అండర్స్టాండింగ్. ప్రస్తుత అవగాహన. శాస్త్రీయ అభిప్రాయం ప్రకారం ఈ బృందంలో నందా దేవి మందిరానికి వెళ్లే యాత్రికులు ఉండే అవకాశం ఉందని ఇప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. వారు క్రికెట్ బంతులంత పెద్ద వడగళ్లతో కూడిన వడగళ్ల వానలో చిక్కుకున్నారు. దీని ఫలితంగా వారు చనిపోయి ఉంటారు అని భావిస్తున్నారు. రహస్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి అని భావిస్తున్నారు. వడగళ్ల వాన సిద్ధాంతం ఖచ్చితంగా నమ్మడానికి అవకాశం లేకపోయినప్పటికీ కొన్ని రహస్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, ఎముకలు వేర్వేరు యుగాలకు చెందిన వ్యక్తులకు చెందినవని తదుపరి అధ్యయనాలు చూపించాయి. రూప్కుండ్ లేక్ కాలక్రమేణా అనేక విషాద సంఘటనలు సంభవించిన ప్రదేశంగా ఉండవచ్చని సూచిస్తున్నాయి. ద ఫ్యాసినేషన్ కంటిన్యూస్. సాంస్కృతిక మరియు శాస్త్రీయ ఆసక్తి. రూప్కుండ్ లేక్ సాంస్కృతిక చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలకు ఆసక్తిని కలిగిస్తుంది. శాస్త్రీయ పరిశోధన మరియు స్థానిక జానపద కథల సమ్మేళనం ఈ ప్రదేశం యొక్క రహస్యాన్ని పెంచుతుంది. ఈ లేక్ ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం. దాని వింతైన అందం మరియు దాని చుట్టూ ఉన్న రహస్యానికి ఆకర్షితులయ్యే సాహసికులను ఆకర్షిస్తుంది. కన్క్లూజన్. ముగింపు. రూప్కుండ్ లేక్ మరియు దాని అస్థిపంజరాల కథ సహజ చరిత్ర, శాస్త్రీయ విచారణ మరియు స్థానిక పురాణాల యొక్క సమగ్ర సమ్మేళనం. కొన్ని సమాధానాలను అందించిన శాస్త్రీయ పద్ధతుల్లో పురోగతి ఉన్నప్పటికీ సరస్సు దాని రహస్యాలను కాపాడుతూనే ఉంది. ఆశ్చర్యానికి మరియు తదుపరి అన్వేషణకు స్థలాన్ని వదిలివేస్తుంది.